సూర్యోదయపు సున్నిత కిరణాలు ఒక కొత్త ప్రేరణను, ఒక సాహసోపేత యాత్రను ప్రదర్శిస్తున్న సమయంలో ఆరావ్ తన ఇంటి బయట తన ఎర్రహూడిని ధరిస్తూ తన మనసులో ధైర్యాన్ని, ఆశాన్ని కలిగి కొత్త రోజు వైపు పయనం మొదలు పెడతాడు. అతని ఎదురుగా మెరా తన పసుపు టీషర్ట్ ఆకర్షణీయమైన చిరునవ్వుతో తన స్నేహితుడిని ఆహ్వానిస్తూ ఒక కొత్త సాహసాన్ని, ఒక అపారగాథను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. వారి పాకశాల లైబ్రరీలో పాత పుస్తకాలు మరియు అద్భుత అలంకరణల మధ్య ఒక అద్భుతమైన మెరుపు పొడిచిన పుస్తకం వారి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ పుస్తకం పేజీలలో ఒక ప్రాచీన మాప్ తేలికగా ప్రదర్శిస్తూ రహస్య పోర్టల్కు దారితీయడాన్ని సూచిస్తుంది. ఆ వెలుగుతో మెరుస్తున్న పుస్తకాన్ని చూసి ఆరావ్ ఉత్సాహముతో, మెరా ఆ ఆశతో తమ హృదయాలలోని ధైర్యాన్ని పెంచుకుంటూ ఆ రహస్య పోర్టల్ వైపు అడుగులు పెడతారు. ఆపట ఒక అద్భుతమైన మెరుపు రంగులతో మెరుస్తున్న పోర్టల్ కనిపిస్తుంది. వారి కళ్లలో ఒక కొత్త ఆశ, ఒక అద్భుత సందేశం తేలికగా ప్రతిబింబిస్తుంది. ఇద్దరు కలసి ఆ పోర్టల్లోకి అడుగులు పెడుతూ ఓ ఉత్సాహభరిత ప్రస్థానం మొదలు పెడతారు. పోర్టల్లో ప్రవేశించిన వెంటనే ఒక అద్భుతమైన రంగుల తుఫాను వారి చుట్టూ సంచరించి పాత పుస్తకాల పరిచయ ప్రపంచం నుండి ఒక కొత్త మాయాజాల లోకం వైపు మార్పును చూపిస్తుంది. ఆ కొత్త లోకంలో ప్రకాశవంతమైన అడవి, మెరుస్తున్న చెట్లు, రంగురంగుల పువ్వులు, ప్రతి అడుగు ఒక కొత్త కథను, ఒక కొత్త సాహసాన్ని తెలియజేస్తాయి. ఒక ఉత్సాహభరిత నది వారి దారిలో ఎదురవుతుంది. ఆ నది వెలుగుతో మెరుస్తున్న స్టెప్పింగ్ స్టోన్లను అందిస్తూ ఒక ధైర్య పరీక్షగా మారుతుంది. ఆరావ్ తన ధైర్యాన్ని ప్రతిబింబిస్తూ ఒక ఉగ్రదాడిలో త్రికోణంగా దాటేలా ఒక అత్యంత దుర్గమమైన గ్యాప్పై సాహసంగా జంప్ చేస్తాడు. మెరా తన క్రియాశీలతను, సౌమ్య శక్తిని తన స్నేహితుడికి ప్రేరణగా తాళాలు కొట్టుతూ ఆశతో ఆనందంగా చూస్తుంది. తర్వాత ఒక ఎత్తైన రాఖీ కొండవారి దారిలో కనిపిస్తుంది. ఆ కొండను అధిగమించేందుకు ఆరావ్ తన చేతులు, తన కాళ్లతో ప్రతి రాయి, ప్రతి కోణాన్ని పట్టుకుని ఒక ధైర్యవంతమైన రాఖీ ఎక్కుని తన శౌర్యాన్ని ప్రదర్శిస్తాడు. అదే సమయంలో మెరా ఒక పచ్చని వృక్షం నుండి ఉన్న బంతిని ఒక విభిన్న దూకుడు ప్రదర్శిస్తూ విభిన్న ధైర్యంతో కొండపైకి చేర్చుకొస్తుంది. ఆ ఎత్తైన కొండపై ఇద్దరు కలసి ఒక అపారమైన అందమైన అడవి వైపు దారితీసే దృశ్యాన్ని, మెరుస్తున్న ప్రకాశంతో ఒక అద్భుతమైన లోకాన్ని అన్వేషిస్తారు. ఆ అడవిలో ఒక రహస్యమైన, దివ్యమైన ప్రాణిని, ఒక మాయాజాల సృష్టిని సూచించే ఒక ప్రాణికరమైన సృజన, ఒక మిస్టిక్ అవుల్, ఒల్లీ వారి దారిలో ప్రత్యక్షమవుతుంది. అతని మృదువైన, జానం నిండిన కళ్లతో అతను తమకు కొత్త దారిని చూపిస్తూ ఆ అడవిలోని రహస్య మార్గాలను అన్వేషించమని సూచిస్తూ అందరినీ ప్రేరేపిస్తాడు. ఆ అడవిలో ఒక అద్భుతమైన లాబిరింథ్ లాంటి మెరుస్తున్న వృక్షాల, వెలుగుతో మెరుస్తున్న మాలల మధ్య వారి ఎదురు రక్షణలో ఒక మాయాజాల ట్రాప్ కనిపిస్తుంది. ఆ ట్రాప్ని ఆరావ్ తన వేగవంతమైన ధైర్యంతో, అతని నిబద్ధతతో చురుకుగా అధిగమిస్తాడు. మెరా తన సత్వర ప్రతిస్పందనతో ఆ రక్షణ గోలకాలు పడిపోవడం నుండి తప్పుకుంటూ ఒక అందమైన, ఉత్సాహభరిత దృశ్యాన్ని సృష్టిస్తుంది. చివరగా ఇద్దరూ ఒక పురాతన, విస్తృతమైన క్లియర్లింగ్ వైపు చేరుతారు. ఆ క్లియర్లింగ్లో ఒక శాశ్వత, ప్రకాశవంతమైన చెట్టు వారి ముందులో నిలబడింది. ఆ చెట్టు తన విస్తృత శీహ్రాలతో, మెరుపు చూపించే ఆకులతో ఆ దివ్యలోకం యొక్క రహస్యాలను, ఒక అద్భుతమైన సంచారాన్ని తెలిపి ఒక దివ్య రహస్యాన్ని తెరవడానికి సిద్ధంగా ఉంది. అక్కడ ఒక దివ్య ఆర్టిఫాక్ట్, హిడెన్ పోర్టల్ యొక్క తాళం ఆ చెట్టులోని రహస్య కంపార్ట్మెంట్ నుండి వెలుగు విందుతుంది. ఆ ఆర్టిఫాక్ట్ని అందుకోవడానికి ఆరావ్ మరియు మెరా కలిసి పనిచేసి తమ ధైర్యాన్ని, తమ జ్ఞానాన్ని, తమ సహకారాన్ని ప్రదర్శిస్తారు. ఒక సంఘటనలో, ఒక ఆశతో ఆర్టిఫాక్ట్ చక్కగా మెరుస్తూ ఒక కొత్త మార్గాన్ని తెరుస్తుంది. అప్పుడే ఆరావ్ తన ప్రేమను, తన ధైర్యాన్ని ప్రదర్శిస్తూ మెరాను రక్షించేందుకు ఒక అద్భుతమైన దూకుడు చేస్తాడు. తన ప్రాణాన్ని కూడా అంకితం చేస్తూ అతని గుండెలోని ధైర్యాన్ని, భరోసాను ప్రదర్శిస్తాడు. చివరగా అద్భుతమైన రాత్రి నక్షత్రాలతో అలంకరించబడిన ఆ వేదికలో ఆరావ్, మెరా మరియు మిస్టిక్ అవుల్, ఒల్లీ కలిసి తమ సాహసోపేత యాత్రను, తమ ధైర్యగాథను, తమ ప్రేమ, సహకారం మరియు ఆశలను సమర్పిస్తూ ఒక కొత్త ప్రేరణ, ఒక చిరస్థాయ సందేశంగా తమ హృదయాల్లో నిలబెట్టుకుంటారు. ఈ యాత్ర ప్రతి క్షణం, ప్రతి శబ్దం, ప్రతి కదలిక మనకు ఒక కొత్త ధైర్యగాథను,
ఒక నిరంతర ప్రేరణను, ఒక అపార ప్రేమ కథను తెలియజేస్తుంది.